నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగానికి 16 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. భీమవరం మావుళ్ళమ్మ ఆలయంలో అమ్మవారి 61వ వార్షికోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. చివరి రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులపై అపార కరుణ కురిపించింది. ఉదయం 7:35 అమ్మవారికి సంప్రదాయబద్ధంగా మహాకుంభాన్ని నివేదించారు. గత నెల 13వ తేదీన ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు నెల రోజుల పాటు ఘనంగా కొనసాగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో అమ్మవారి లడ్డూను ఓ భక్తుడు 1,20,000 రూపాయలకు కొనుగోలు చేశాడు. సుమారు 1,00,000 మంది భక్తులకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. విద్యుత్ దీపాల అలంకరణలు, వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన హంసవాహనంపై నృసింహస్వామి భక్తులకు కనువిందు చేశారు. శ్రీదేవి భూదేవి సమేతంగా హంసవాహనంలో కొలువుదీరిన స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులయ్యారు. గోవిందా గోవిందా అంటూ స్వామివారిని సేవించారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడులో బొల్లికొండ రంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామి వార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది.
వేకువజామున ఆలయంలో స్వామివారి మూలమూర్తిని సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం నిర్వహించిన రథోత్సవాన్ని పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తిలకించారు. నాగర్ కర్నూలు జిల్లా కోడేరులోని శివాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి మాంగళ్య ధారణ క్రతువును మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు. శివస్వాముల ఆధ్వర్యంలో సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. శివభక్తులు, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో 300 మంది భక్తులు ఏకాదశ శివదీక్షలను స్వీకరించారు. ఆలయంలోని అభిషేక మండపంలో ఈ క్రతువు కొనసాగింది. శివస్వాముల ఓం నమ శివాయ నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. నుదిటిన విభూతి, కుంకుమ ధరించిన శివస్వాములకు అర్చకులు రుద్రాక్ష శివమాలలను ధరింపజేశారు. శివరాత్రికి ముందు శివమాల ధారణ ఈ ఆలయంలో ఆనవాయితీగా కొనసాగుతోంది. వేములవాడ రాజన్న క్షేత్రంలో రద్దీ నెలకొంది. శుక్రవారం సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారికి కోడి మొక్కులు చెల్లించుకున్నారు. గండదీపంలో నూనె పోసి గండాల నుంచి కాపాడమంటూ స్వామివారిని వేడుకున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశించారు. వాహనాల నిలుపుదల, కళ్యాణకట్ట తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు ఆయన తగు సూచనలు చేశారు. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఈ ఆలయంలో శివరాత్రి జాతర ఉత్సవాలు జరగనున్నాయి. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. తీతీదే ధర్మశాలలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు ఉన్నతాధికారులు, ఆలయ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మార్చి 10న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 22వ తేదీ వరకు కొనసాగుతాయి. ఎన్టీఆర్ జిల్లా ఘంటసాలలోని శ్రీ బాల పార్వతీ సమేత శ్రీ జలదీశ్వర స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు.
అనంతరం ఈ సందర్భంగా వేద మంత్రోచ్చారణ నడుమ అగత్స్య మహర్షి లోపాముద్ర దేవి దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయంత్రం వేదమంత్ర ఘోష నడుమ నిర్వహించిన శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. బాపట్ల జిల్లా పేరాలలోని శ్రీ మదనగోపాల స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చూర్ణోత్సవం, అవభృద స్నానం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం ధ్వజావరోహణ, ద్వాదశారాధన నిర్వహించి ప్రదక్షిణలు చేశారు. చివరిగా స్వామివారికి ఏకాంత సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క సారలమ్మ మినీ జాతర వైభవంగా సాగుతోంది. గిరిజన సంప్రదాయం ప్రకారం మండమెలిగే పండుగతో మేడారం మినీ జాతర ప్రారంభమైంది. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పసుపు కుంకుమతో అమ్మవార్లను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడారం చేరుకున్న వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు మహిళా శిశు సంక్షేమ శాఖ చేయూతనందిస్తోంది. మొత్తం 6 కేంద్రాలను ఏర్పాటు చేసి పౌష్టికాహారాన్ని అందిస్తోంది. బాదం పాలు, మురుకులు, బాలామృతంతో పాటు కోడిగుడ్లను అందజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్రాల పర్యటన కొనసాగుతోంది. 3వ రోజు పర్యటనలో భాగంగా తమిళనాడులోని తిరుచెందూరు క్షేత్రానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలకగా ఈ క్షేత్రంలోని అరుల్మిగు సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత కుంభకోణం చేరుకున్నారు. కుంభకోణంలోని కుంభరేశ్వర్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని హారతి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆయనను సన్మానించారు. పవన్ కళ్యాణ్ వెంట ఆయన కుమారుడు అఖీరా, తితిదే బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కూడా ఉన్నారు. ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో శివరాత్రి వేడుకలు సమీపిస్తున్నాయి. ఈ సందర్భంగా పెళ్లి కొడుకుగా ముస్తాబవునున్నాడు మల్లికార్జునుడు. చేనేత మగ్గంపై పృథ్వీ వంశీయులు నేసిన తలపాగా మల్లన్నకు కళ్యాణ ఘట్టం సమయంలో చుడతారు. శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమైంది. శివరాత్రికి మల్లన్న పెళ్లి కొడుకుగా ముస్తాబవ్వాలంటే బాపట్ల జిల్లా చీరాల హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ వంశస్థుడు వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ ఆచారం 3 తరాలుగా కొనసాగుతోంది. ఏడాదంతా కష్టపడి రోజుకు మూర చెప్పున 360 మూరల చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు.
ఈ తలబాగాను తయారు చేసే సమయంలో నియమనిష్టలతో ఉపవాసం ఉంటారు. వెంకటేశ్వరులతో పాటు కుటుంబం అంతా నియమబద్ధమైన జీవితం గడుపుతారు. అయితే ప్రస్తుతం వెంకటేశ్వర్లు అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఆయన కుమారుడు సుబ్బారావు ఈ బాధ్యతను స్వీకరించారు. శ్రీశైల ఆలయ కమిటీతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతితో మహాశివరాత్రి పర్వదినానికి 3 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహిస్తారు. అనంతరం శ్రీశైలం వెళ్లి ఈ తలపాగాను సమర్పించి స్వామివారి కళ్యాణం జరిగే సమయంలో అనగా లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు సుబ్బారావు దిగంబరంగా 150 గజాలు ఉండే ఈ పాగా వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుంచి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. ఇంత విశిష్టమైన ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు. దానిని దక్కించుకునేందుకు ఎంతోమంది భక్తులు పోటీ పడతారు. అయితే ఇటువంటి అరుదైన అవకాశం ఈ ప్రాంత దేవాంగులకు దక్కడం చీరాలకు మంచి గుర్తింపునిచ్చింది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లకు శిఖరం నుండి నవనందులకు గర్భాలయ శిఖరం నుండి నవనందులకు తెల్లని వస్త్రము మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో పాగాలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు వారు సుమారు 55 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహించి ఉన్నారు. ప్రస్తుతం వారి అనారోగ్య కారణాల వలన వారి కుమారుడనైన నేను ప్రస్తుతం ఈ సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించుటకు దేవస్థానం వారి మరియు ప్రభుత్వం వారి అనుమతి పొంది ఉన్నాము. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.